జింక బద్ధకం తెలుగు కథ. ఒక అడవిలో కొలను వద్ద కుందేలు జింక కలిసిమెలిసి ఉండేవి. అందులో కుందేలు చాలా చురుకైనది. జింకకు మాత్రం బద్ధకం ఎక్కువ అని జంతువులన్నీ అంటూ ఉండేవి. కానీ జింక మాత్రం ఆ మాటకు ఒప్పుకునేది కాదు. నేను కూడా చాలా చురుకైన దాన్ని అని గొప్పలకు పోయేది. ఒకరోజు ఇదే మాట పైన జంతువుల మధ్య వాదన వచ్చింది. కొలనుకు పెద్ద అయిన ఏనుగు మధ్యలో కల్పించుకొని, సరే జింక తాను చురుకైన దాన్నని వాదిస్తోంది కాబట్టి దానికి కుందేలుకు ఒక పోటీ పెడతాను. ఒక పెద్ద దుంపను మన కొలను ప్రాంతంలోనే దాచిపెడతాను. దాన్ని ఇద్దరిలో ఎవరైతే ముందుగా వెతికి తీసుకువస్తే వారే విజేత. ఆ దుంప మొత్తాన్ని బహుమతిగా పొందవచ్చు అని చెప్పింది. దానికి కుందేలు జింక సరే అన్నాయి. మిగతా జంతువులన్నీ ఉత్కంఠగా చూస్తున్నాయి. పోటీ మొదలు కాగానే కాసేపు గబగబా వెతికిన జింకకు అంతలోనే విసుగొచ్చింది. అబ్బా, ఇంత పెద్ద ప్రాంతంలో ఆ దుంపను వెతకడం అంటే కష్టమే. అలసిపోయాను, ముందు విశ్రాంతి తీసుకుంటా అని ఓ పెద్ద చెట్టు వద్ద కూర్చుండిపోయింది. కుందేలు మాత్రం ప్రతి చెట్టును తుప్పను బండను వెతికి దుంపను సాధించేసింది. తీరా చూస్తే ఆ దుంప జింక కూర్చున్న చెట్టు తర్రలోనే ఉంది. జంతువులన్నీ విజేతైన కుందేలు ఉత్సాహాన్ని చురుకుదనాన్ని మెచ్చుకున్నాయి. అయ్యో, పక్కనే ఉన్న నా బద్ధకంతో చూడక ఓడిపోయానే అని బాధపడి జింక అప్పటి నుంచి తన పద్ధతి మార్చుకుంది. ఈ కథలోని నీతి ఏమిటంటే, కాలయాపన చేయడం మన ఎదుగుదలకు విజయానికి అడ్డంకిగా మారుతుందనేదే ఈ కథ సారాంశం. బాధ్యతను స్వీకరించడం మరియు సకాలంలో చర్యలు తీసుకోవడం ద్వారా అడ్డంకులను అధిగమించవచ్చు, అవకాశాలను సద్వినియోగం చేసుకోవచ్చు మరియు సంతృప్తికరమైన మరియు సంపన్నమైన జీవితాన్ని సృష్టించవచ్చు. జిత్తులు మారి నక్క కొంగ కథ. ఒక అడవిలో కొన్ని జంతువులు పక్షులు ఉండేవి. అక్కడ ఒక చెరువులో కొంగ చేపలు ఏరుకుని తినేది. ఎవరైనా అడిగితే కాదనకుండా చేపలు పట్టి ఇచ్చేది. ఇలా అందరితో స్నేహంగా ఉండేది కొంగ. పక్షులు జంతువులు అన్నీ కొంగను తెగమెచ్చుకునేవి. ఒక నక్క మాత్రం పైకి స్నేహంగా నటిస్తూ లోపల కొంగపై అసూయ పెంచుకుంది. దానిని ఎలా అయినా అవమానపరచాలని అనుకుంది నక్క. ఒకరోజు కొంగ వద్దకు వెళ్ళి, రేపు మా ఇంటికి విందుకు పిలుస్తున్నాను, కాదనకు మిత్రమా అంటూ ప్రేమగా నటించింది నక్క. సరే మిత్రమా, నీవు ఇంతగా పిలిస్తే కాదంటానా అని ఒప్పుకుంది కొంగ. మరుసటి రోజు కొంగ వెళ్ళేసరికి పాయసం, చేపల పులుసు, రకాల వంటకాలు అన్నీ చేసి వెడల్పాటి పాత్రలో పోసి కొంగ కొరకు ఎదురు చూస్తోంది నక్క. కొంగను చూడగానే నా మిత్రమా రా అంటూ ఆహారాన్ని చూపించింది. తిను అని చెప్పింది నక్క. తినడం ప్రారంభించింది. కానీ తన పొడవాటి ముక్కుతో ఆ వెడల్పాటి పాత్రలోని ఆహారం తినడం రాలేదు కొంగకి. అప్పుడు నక్క హేళనగా, ఇలా తినాలి మిత్రమా, చూడు అంటూ మొత్తం తినేసింది. కొన్ని రోజుల తర్వాత నక్కకు బుద్ధి చెప్పాలని కొంగ నక్కను తన ఇంటికి విందుకు పిలిచింది. పొడవాటి పాత్రలో పాయసం పోసి, తాగు మిత్రమా, పాయసం చాలా బాగుంది అంటూ ఇలా తాగాలి, చూడు నేను చూపిస్తాను అని తన ముక్కును పొడవాటి పాత్రలో పెట్టి పాయసం అంతా తాగేసింది కొంగ. ఇంత రుచికరమైన పాయసం తాగలేకపోయావు మిత్రమా అంటూ
సరిగా బుద్ధి చెప్పింది అనుకుంది నక్క లోపల. ఈ కథలోని నీతి, ఎదుటివారిని మోసం చేయాలనుకుంటే వారు కూడా మోసపోతారు. రంగాపురం అనే ఊరిలో పుల్లయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతడు ఒకరోజు పని మీద పక్క ఊరికి నడుచుకుంటూ బయలుదేరాడు. ఎండ ఎక్కువగా ఉండడం వలన కొంచెం దూరం నడిచేసరికి బాగా అలసిపోయాడు. దూరంలో ఒక పెద్ద మర్రి చెట్టు కనిపించింది. దాని నీడలో విశ్రాంతి తీసుకుని తర్వాత బయలుదేరదామని అనుకున్నాడు. ఆ చెట్టు వైపు వెళుతుండగా అతని కాలికి ఒక పెద్ద గుమ్మడికాయ తగిలింది. దానిని పరీక్షగా చూస్తూ, ఇంత సన్నని తీగకు అంత పెద్ద కాయలు ఎలా కాస్తున్నాయి అని ఆశ్చర్యపోతూ మర్రి చెట్టు వైపు వెళ్ళాడు. అక్కడ పుల్లయ్య కాలుకు మర్రి పళ్ళు తగిలాయి. వాటిని కూడా పరీక్షగా చూస్తూ, ఇంత పెద్ద చెట్టుకు అంత చిన్న కాయలా, ఇది మరీ అన్యాయం అనుకుని, గుమ్మడి తీగకు పెద్ద పెద్ద కాయలతో భారం మోస్తుంటే ఇంత చెట్టుకి చిన్న చిన్న కాయలేనా, అదే నేనే దేవుడిని అయితే గుమ్మడి తీగకు మర్రికాయలు, మర్రి చెట్టుకు పెద్ద పెద్ద గుమ్మడికాయలు ఇచ్చేవాడిని అనుకుంటూ చెట్టు నీడన నిల్చున్నాడు. ఇంతలో గాలికి మర్రి చెట్టు కొమ్మలు కదలడం వల్ల మర్రి పండు అతడి తలపై పడింది. వెంటనే ఉలిక్కిపడి, దేవుడు చాలా తెలివైనవాడు కాబట్టే అలా సృష్టించాడు, లేకపోతే మర్రి చెట్టుకు గుమ్మడికాయ అయితే నా తల బద్దలే అయిపోయేది అనుకున్నాడు. దేవుడిని తప్పు పట్టడం నా అవివేకం అని అనుకున్నాడు. ఈ కథలోని నీతి, ప్రకృతిని, సృష్టిని ఎవరూ తప్పు పట్టరాదు. Subscribe, like. Thanks for watching. 3 చేపల కథ. ఒక ఊరిలో మంచినీటి చెరువు ఉండేది. దానిలో కొన్ని చేపలు ఉండేవి. వాటిలో 3 చేపలు చాలా స్నేహంగా ఉండేవి. అవి సుమతి, కాలమతి, మందమతి. అవి పేరుకు తగినట్లు వాటి ఆలోచనలు కూడా అలాగే ఉండేవి. ఈ చేపలు చెరువులో ఈదుకుంటూ హాయిగా ఉండేవి. సుమతి ముందు చూపుతో రాబోయే ఆపద నుండి కాపాడుకోవాలి అనుకునేది. కాలమతి ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఆలోచించేది. మందమతి పేరుకు తగినట్లే ఏమీ ఆలోచించకుండా కాలం గడిపేది. ఇది ఇలా ఉండగా ఒక వేసవి కాలంలో ఎండలు ఎక్కువ అయ్యాయి. ఎండల తీవ్రత చెరువులోని నీరు మొత్తం ఆవిరి అయ్యేలా చేస్తుంది. రాబోయే విపత్కర పరిస్థితులను ముందుగా పసిగట్టిన సుమతి తన మిత్రులైన కాలమతి, మందమతి వద్దకు వెళ్ళి, మిత్రులారా, ఈసారి ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ ఎండలకు చెరువులోని నీరు మొత్తం తగ్గిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ముందుగానే మనం ఈ చెరువును విడిచి ఊరి చివరలో ఉన్న పెద్ద చెరువులోకి వెళదాము, లేకపోతే జాలార్లు మనలను పట్టుకుపోవడానికి వస్తారు అని అంది. వారికి మనం సులభంగా దొరికే అవకాశం ఉంది అని చెప్పింది సుమతి. సుమతి మాటలకు కాలమతి, మందమతి హేళనగా నవ్వారు. అప్పుడు సుమతి వాటి కర్మకు వాటిని వదిలేసి పెద్ద చెరువులోకి వెళ్ళిపోయింది. సుమతి ముందుగా ఊహించినట్లే చెరువులోని నీరు ఎండల తాకిడికి నీళ్లు తగ్గిపోయాయి. కొన్ని నీళ్లు ఉండగానే జాలార్లు అక్కడికి వచ్చి చేపలు పట్టడానికి చెరువులోకి వల విసిరారు. ఆ వలలో కాలమతి, మందమతి చిక్కాయి. కాలమతి ప్రమాదాన్ని పసిగట్టి చచ్చినట్లు కదలకుండా వలలో ఉండిపోయింది. జాలారి కాలమతిని చూచి, ఈ చచ్చిన చేప నాకెందుకు అని చెరువులోకి విసిరేశాడు. బ్రతుకు జీవుడా అనుకుని కాలమతి బయటపడింది. మందమతి మాత్రం ఏమీ ఆలోచించకుండా అక్కడే ఉండిపోయింది. ఆ చేపలు ఇంటికి తీసుకుని పోయి కూర వండుకు తిన్నాడు జాలరి. ఈ కథలోని నీతి, ఆపదలను గుర్తించి సమయస్ఫూర్తితో బయటపడాలి.
అందుకే ముందుగా ఏమి జరుగుతుందో ఆలోచించి ప్రమాదాల నుంచి కాపాడుకోవాలి. లేదంటే అనుకోని ప్రమాదాలు సంభవించినప్పుడు సమయస్ఫూర్తితో కష్టాల నుండి తప్పించుకోవాలి. అలా కానప్పుడు మందమతిలాగా కష్టాలను కొని తెచ్చుకున్నట్లే. ఉల్లిపాయ, టమాటా, బంగాళదుంప ఎంతో స్నేహంగా ఉండేవి. ఒకరోజు ఆ మూడు కలిసి నదీ స్నానము చేసి శివాలయముకు వెళ్ళి శివుణ్ణి దర్శించుకుందామని బయలుదేరాయి. దారిలో ఎదురుగా ఒక ఎద్దుల బండి వస్తుంది. చూడకుండా నడుస్తున్న టమాటా బండి చక్రాల కింద పడి నలిగిపోయింది. ఆ బాధను తట్టుకోలేని స్నేహితులు ఉల్లిపాయ, బంగాళదుంప బోరును ఏడ్చాయి. కొంత సమయం తర్వాత బాధను దిగమింగుకుని ముందుకు నడవసాగాయి. కొంత దూరం నడిచిన తర్వాత పక్కనున్న కొండపై నుండి ఒక బండరాయి జారి బంగాళదుంపపై పడింది. బంగాళదుంప చితికిపోయింది. అది చూసి ఒంటరైన ఉల్లిపాయ బోరున విలపించింది. ఏడుస్తూనే శివాలయముకు చేరుకుంది. గుడిలోని శివలింగాన్ని చూస్తూ మైమరచి ఏడుస్తూ సొమ్మసిల్లి పడిపోయింది. కొంతసేపటి తర్వాత శివుడు ప్రత్యక్షమై, ఓ ఉల్లిపాయ, లేవు, నీ బాధకు కారణం ఏంటి? ఎందుకు ఏడుస్తున్నావు అని శివుడు అడిగాడు. పరమశివ, నీకు ప్రణామములు అని నమస్కరించింది. నా ప్రాణ స్నేహితులైన టమాటా, బంగాళదుంప నా కళ్ళ ఎదుటే ప్రాణాలు కోల్పోయారు. టమాటా చనిపోయినప్పుడు నేను బంగాళదుంప కలిసి ఏడ్చాము. బంగాళదుంప చనిపోయినప్పుడు నేను ఒంటరిగా ఏడ్చాను. కానీ నేను చనిపోయినప్పుడు నా కొరకు ఏడ్చేవారు ఎవరూ లేరు అని శివుణ్ణి వేడుకుంది. తన బాధ విన్నవించుకుంది ఉల్లిపాయ. అప్పుడు పరమశివుడు, ఓ బిడ్డ, నీవు బాధపడకు. ఎవరైతే వంటల కొరకు నిన్ను కోసి నీ మరణానికి కారణమవుతారో వారే నీ కొరకు కన్నీరు కారుస్తారు, ఏడుస్తారు. ఇదే నేను నీకు ఇస్తున్న వరం అన్నాడు శివుడు. ఇదే ఉల్లిపాయను కోస్తే కన్నీరు రావడానికి ఉన్న కథ. Subscribe, like. Thanks for watching.